ఈరోజు ఈ దివ్య పూజా బలి సమర్పించుకుంటున్న వారు ఎస్ ఆనంద్, లూర్దమ్మ, సుధాకర్, నీలిమ. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. థోమాసు, శాంతమ్మ, సంజీవి వీరాత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. కే డేవిడ్ రాజ్, ఫాతిమా మేరీ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి యొక్క ఉద్దేశాలు, కోరికలు నెరవేరాలని ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. కే మరియరత్నం కుమారి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వందనాలు చెల్లిస్తూ దేవుడు వారికి శాంతి సమాధానాలను ఇవ్వాలని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కోన జోసఫ్, అన్నమ్మ, జ్ఞానసుందరి టీచర్ వీరాత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన సెలెస్టిన్ ఫ్రాన్సిస్ ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని కలుగజేయాలని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన రీటా క్రూస్ ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ పూజను సమర్పిస్తున్నారు. వీరితో పాటు మనందరం కూడా మన ఉద్దేశాలు, కోరికల నిమిత్తమై ఈ దివ్య పూజలో ప్రత్యేక విధంగా పునీత అన్నమ్మ గారి యొక్క సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించుకుందాం. ఈరోజు 27వ రోజు మన నవదిన పూజ ప్రార్థనలు. 7వ రోజు ప్రత్యేక విధంగా ఈరోజు మనకు పూజ సమర్పించబోతున్నటువంటి గురువరేణ్యులు గురుశ్రీ కేసి సంతోష్, కైలాసపురం విచారణ గురువులు, మన మల్టీమీడియా బుక్ షాప్ వారు నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం వారు విచారణకర్తలుగా కైలాసపురంలో పనిచేస్తూ ఉన్నారు. అడిగిన వెంటనే మనకు అంగీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మరి తాను గురుపట్టము అనే అంశముపై మాట్లాడబోతూ ఉన్నారు. కావున ఫాదర్ గారిని మనందరి తరపున సాదరంగా ఆహ్వానిస్తూ మన కోసం పూజ సమర్పించి దైవ సందేశాన్ని అందించి దీవించాలని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కో-కథీడ్రల్ విచారణ పాలక పునీతురాలైన పునీత అన్నమ్మవారి యొక్క మహోత్సవమును, మన యొక్క ఈ కో-కథీడ్రల్ దేవాలయ మహోత్సవమును యోగ్యరీతిలో కొనియాడుటకు ఈ 9 రోజుల నవదన ప్రార్థన ద్వారా ఇదిగో మనల్ని మనము ఆధ్యాత్మికముగా సిద్ధపరుస్తూ ఉన్నాము. ఈనాడు ఈ 9 రోజుల నవదిన ప్రార్థనలోని 7వ రోజున మనము ధ్యానించబోయే అంశము గురుత్వము. కనుక ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రతి ఒక్క గురువుల ద్వారా దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి, అభిషేకించినటువంటి గురువుల ద్వారా దేవుడు మన జీవితములలో, మన కుటుంబాల్లో చేసినటువంటి సకల ఘన కార్యములను గుర్తు తెచ్చుకొని దేవునికి మనము వందనాలు, స్తోత్రములు చెల్లించుదాం. అదేవిధముగా గురుత్వము గురించి మనము ధ్యానిస్తబోతూ ఉండగా ఈ దివ్యబలి పూజ ప్రారంభములోనే ప్రతి ఒక్క గురువులను ప్రభువునకు సమర్పించి వారి కోసం ప్రార్థన చేద్దాం. మన ఈ దేవాలయములో విచారణ గురువులుగా పనిచేసినటువంటి, సేవను అందించినటువంటి ప్రతి ఒక్క గురువుల కోసము ప్రార్థన చేద్దాం. ప్రస్తుతము మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గములో నడిపిస్తున్నటువంటి మీ యొక్క విచారణకర్తను దేవుని సమర్పించి మనము ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. చేతులను జోడించి మన యొక్క ప్రతి విన్నపాలను దివ్యబలి పూజ ప్రారంభములోనే యేసయ్యకు సమర్పించుదాం. ప్రతి ఒక్క గురువుల కోసము, మన విచారణ గురువుల కోసము, అదేవిధముగా సోషల్ సర్వీస్లో ఉంటూ మనకు సేవను అందిస్తున్నటువంటి ఫాదర్ గారిని కూడా సమర్పించుదాం. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క గురువులను దేవుడు దీవించాలని మనము ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన యొక్క జీవితాన్ని ఆత్మ పరిశీలన చేద్దాం.
మన జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా గురువులను గౌరవించుకొని మనము జీవిస్తూ ఉన్నామా? ఎప్పుడైనా మన యొక్క మాటల ద్వారా మనము గురువుల యొక్క మనస్సును మనము గాయపరచామా? గురువుల యొక్క మనస్సును మనము ఎప్పుడైనా బాధపట్టినామా? ఒకవేళ మన యొక్క బలహీనత వలన అటువంటి తప్పు కార్యములు మనము చేసి ఉండేలా దేవునితో మన్నింపు వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. పాప సంకీర్తనం ఎవరైనా చేయాలనుకుంటే వరండాలో గురువు కూర్చొని ఉన్నారు. అందరూ ఒక ఉమ్మడిగా వెళ్ళకుండా అక్కడ ఎవరు లేకపోవడం చూసి, అక్కడ ఎవరు లేకపోయినట్లయితే ఒక్కొక్కరు వెళ్ళి చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు చక్కటి అవకాశం. మరి నవదిన పూజా ప్రార్థనల్లో పాప సంకీర్తన కూడా ముఖ్యమైనది కావున చేయవలసిన వారు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడువారా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించి మీకు
అర్పించెదం మహోన్నతమునా దేవునికి మహిమ మహిమ భూలోకవాసులకు సమాధానము సమాధానము మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు పితయైన దేవుని ఆత్మతో నుండువారా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మహోన్నతమునా దేవునికి మహిమ మహిమ భూలోకవాసులకు సమాధానము సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదము. మా పితరుల తండ్రివైన ఓ ప్రభువా, పునీత అన్న యోవాకీములపై నీ అనుగ్రహములను కుమ్మరించి మనుష్యావతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందు వలె బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ములు కరుణించుటియే మీకు ఆనందము. మాపై మరలా నెనర చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగినతనమును చూపింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలును మరువకుము. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలులు మరువకుము. ఆయన హృదయం కరుణా నిలయం, ఆయన హృదయం కరుణా నిలయం. ప్రేమించుటయే ప్రభునైజం. హల్లెలూయా.
పాపం బాపును క్షమనే చూపును వ్యాధులు మాన్పును జీవం పోయును ఆజాలి హృదయం సంజీవనిలయం ప్రేమించు దైవం బలమైన నామం బలమైన నామం దేవుని ప్రేమను మరువకుము ఆయన మేలులు మరువకుము దేవుని ప్రేమను మరువకుము ఆయన మేలులు మరువకుము ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనములు 46 నుండి 50 వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీవబలి పూజ ప్రారంభములోనే నేను మీకు తెలియపరిచినట్లు మన యొక్క కోకతీడల విచారణ పాలకరావులైనటువంటి పునీత అన్నమ్మ గారి యొక్క మహోత్సవమును కొనియాడుటకు ఇదిగో మనల్ని మనము ఈ 9 రోజుల నవదిన ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికముగా సంసిద్ధపరుస్తూ ఉన్నాము. ఈనాడు ఈ నవదిన ప్రార్థనలోని 7వ రోజున మనము ధ్యానిస్తున్నటువంటి అంశము గురుత్వము గురించి. కనుక ప్రతి ఒక్క గురువుల కోసము ప్రార్థన చేద్దాం. అదేవిధముగా గురువుల ద్వారా మనము మన జీవితములో దేవుని చేత స్వీకరించినటువంటి ప్రతి ఒక్క అనుగ్రహముల కోసం మనం ప్రత్యేకంగా దేవునికి మనము వందనాలు తెలియపరచుదాం. ప్రియులారా, ఒకసారి 50 సంవత్సరాల సిల్వర్ జూబిలీ చేసుకున్నటువంటి ఒక గురువును ఒక చిన్న ఫాదర్ గారు ఈ విధముగా అడిగారు. ఫాదర్ గారండి, మీ 50 సంవత్సరాల గురుత్వ జీవితంలో మిమ్మలను మీ యొక్క జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని
చేకూర్చేటటువంటి ఆ మధురమైనటువంటి క్షణాలు ఏమిటి అని అడిగినప్పుడు ఇదిగో ఆ గురువు 50 సంవత్సరాల జూబిలీ సెలబ్రేట్ చేసినటువంటి ఆ గురువు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, అప్ప రూపములో ఉన్నటువంటి యేసు ప్రభువును తన యొక్క చేతిలో పట్టుకొని ప్రజలకు చూపించడము, ద్రాక్షారసములో ఉన్నటువంటి యేసు ప్రభుని యొక్క రక్తాన్ని ఆ పాత్రను తీసుకొని తన జీవితంలో ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించడమే నా జీవితంలో ఓ మధురమైనటువంటి క్షణాలు అని ఆ గురువు తన యొక్క 50 సంవత్సరాల జూబిలీ కొనియాడుతున్నటువంటి ఆ ఒక సందర్భాల్లో పలికినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు అంటే క్రీస్తు ప్రభుని అందించేటటువంటి వాడు. పరిశుద్ధ దివ్య బలి పూజలో మనము పొందుతున్నటువంటి యొక్క ఆ గొప్ప ప్రత్యేక అనుభవం ఏమిటి? ప్రతి ఒక్క దివ్య బలి పూజలో నడు పూజ సమయంలో ఇదిగో అప్ప ద్రాక్షారసము మీద గురువు 2 చేతులను చాచి ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ అప్ప ద్రాక్షారసముల మీద గురువు 2 చేతులను చాచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా ఆ ఒక్క అప్ప ద్రాక్షారసమును యేసు ప్రభుని యొక్క తిరు శరీరముగా మార్చి దివ్య సప్రసాదముగా మార్చి ప్రభుని మనకందరి కూడా అందించేవాడే ప్రియులారా దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి గురువు. నేనే జీవాహారమును, నేనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారము అని పలికినటువంటి ఆ యేసయ్యను, క్రీస్తు ప్రభువును ఇదిగో దివ్య బలి పూజలో ఆ అప్ప ద్రాక్షారసమును దేవుని యొక్క తిరు శరీర రక్తముగా మార్చి దివ్య సప్రసాదము ద్వారా మనకందరికీ అందించే వ్యక్తియే ప్రియులారా దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి ఈ గురువు. దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి వారు అభిషిక్తులైన ప్రవక్తలు మరియు గురువులు. దేవుడు తన యొక్క రక్షణ కార్యమును ఈ లోకములో కొనసాగించడానికి గురువులను ప్రియులారా ప్రత్యేకముగా ఎన్నుకున్నారు. గమనించండి, అజ్ఞానమనే చీకటిని విజ్ఞానమనే శక్తిచే పారద్రోలేవారే గురువు. విజ్ఞానముతో అజ్ఞానమనే చీకటిని తొలగిస్తూ పాపము నుండి పుణ్యపు బాటను చూపిస్తూ ప్రజలను అశాంతి నుండి శాంతిలోనికి నడిపించేవాడే ప్రియులారా దేవుడు ప్రత్యేకముగా అభిషేకింపబడినటువంటి ఈ గురువు. ఈనాటి శుభ సందేశ పఠనములో మనము చూసాము కదా, యేసు ప్రభు శిష్యులకు ఇస్తున్నటువంటి, శిష్యుల ద్వారా ఈ లోకానికి అందిస్తున్నటువంటి ఒక గొప్ప సత్యము. అదేమిటి? ప్రభు చెప్తున్నారు కదా, ఎవరు నాకు సహోదరుడు, ఎవరు నాకు సహోదరి అని. ఎవరెవరు తండ్రి యొక్క చిత్తానుసారము జీవిస్తారో, ఎవరెవరు ఈ లోకములో జీవిస్తూ ఉండగా దేవుని యొక్క కార్యమును చేస్తూ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ దైవ చిత్తానుసారము జీవిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క సమక్షములో దేవునికి సహోదరుడు సహోదరిగా మారుతారు అని ఈనాటి శుభ సందేశ పఠనములో యేసు ప్రభు మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క గురువు చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యము కూడా అది. ప్రతి ఒక్క గురువు ఇదిగో సేవ చేస్తూ ఉండగా తాను చేసినటువంటి ఆ ఒక సేవ ద్వారా ప్రతి ఒక్క ప్రజలను దేవుని యొక్క మార్గములో నడిపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క గురువు దేవుని యొక్క శుభ సందేశమును ప్రజలకు ప్రకటిస్తూ ప్రతి ఒక్క ప్రజ కూడా జ్ఞానస్నానము ద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా రూపొందబడినటువంటి మనము, కథోలిక విశ్వాసులైనటువంటి మనమందరము కూడా దేవుని యొక్క చిత్తానుసారము జీవించడానికి మనమందరినీ కూడా ఆ దైవ మార్గములో పయనించేటట్లుగా తయారు చేసేవాడే, సిద్ధపరిచేవాడే దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి గురువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము గురుత్వమును గురించి మనము ధ్యానిస్తూ ఉండగా నేను ఈ సమయం మీకు బైబిల్ నుండి పాత నిబంధనములో ఉన్నటువంటి యాజకత్వము కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి గురుత్వము కానీ నేను మీకు చెప్పడం లేదు. జనరల్గా కొన్ని విషయములు నేను మీకు ఈరోజు ఈ యొక్క ప్రసంగములో తెలియపరచాలి అనుకున్నాను. సిసిసి క్యాటెకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్, కథోలిక శ్రీ సభ సత్యోపదేశము
నంబర్ 1536 నుండి 1600 వరకు గురుత్వము గురించి, పవిత్ర యాజకాభిషేక సంస్కారము గురించి వివరింపబడినది. దానిలో 1539 మరియు 40 ఈ 2 నంబర్స్ మనము చదువుతూ ఉంటే, ప్రతి ధ్యానిస్తే అక్కడ ఈ విధముగా మనము చదువుతూ ఉంటాము. యాజకుల రాజ్యము పవిత్ర జాతిగా ప్రజల మధ్య నుండి 12 గోత్రాలలో ఒకటైన లేవి గోత్రీకులను దేవుడు ఎంపిక చేసి అర్చన కోసము కేటాయించారు. దేవుడు వారి యొక్క వారసత్వము. 1540 నంబర్లో ఈ విధముగా రాయబడి ఉన్నది. దేవుని వాక్కును ప్రకటించడానికి, బలుల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవునితో సాంగత్యాన్ని పునరుద్ధరించడానికి యాజకత్వము స్థాపింపబడినది అని. దేవుడు ఎందుకు యాజకులను, గురువులను ఎన్నుకున్నారు అని ఈ యొక్క నంబర్లో సిసిసి క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్, కథోలిక శ్రీ సభ సత్యోపదేశము 1540 నంబరులో రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి, బలులను అర్పించడానికి, బలుల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవునితో ప్రతి ఒక్కరిని సాంగత్యాన్ని పునరుద్ధరించడానికి, ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించేటట్లుగా ప్రతి ఒక్కరిని కూడా చేయడానికి ఇదిగో దేవుడు యాజకత్వమును స్థాపించారు అని ఇదిగో ప్రియులరా కథోలిక శ్రీ సభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. మనమందరము కూడా చిన్నప్పుడు సత్యోపదేశ క్లాసులో మనము 7 దేవద్రవ్యానుమానము గురించి మనము చదివాము కదా. దానిలో గురుత్వము, గురుపట్టము ఎన్నవ దేవద్రవ్యానుమానము? 1, 2, 3 ఎన్నవది చెప్పండి. గురుపట్టము ఎన్నవ దేవద్రవ్యానుమానము? 6వ దేవద్రవ్యానుమానం. అవునా కదా. మన యొక్క డయసిస్లో పిల్లలకి ఇస్తున్నటువంటి యొక్క పుస్తకము, క్యాటగిజం పుస్తకం, చిన్న క్యాటగిజం పుస్తకము సత్యోపదేశ సంక్షేపము. మనము మొట్టమొదటిసారిగా దివ్య ప్రసాదం స్వీకరిస్తూ ఉండగా, భద్రమైన అభ్యంగమను స్వీకరిస్తూ ఉండగా ఈ పుస్తకం ద్వారా మనం అనేక విషయములను మనము చదువుతూ ఉంటాం. అవునా కదా. ఆల్రెడీ మనకు ఎంతోమంది గురువులు కానీ, బ్రదర్స్ కానీ, అమ్మగారులు మనకు నేర్పించి ఉన్నారు. సో కథోలిక శ్రీ సభ సత్యోపదేశము పుస్తకం మనకు నేర్పిస్తున్నది గురుత్వము అనగా ఏమిటి అని. ఈ పుస్తకంలో ఏమి రాయబడి ఉన్నదంటే, దివ్య బలి పూజ చేయుటకు, గురు సంబంధమైన ఇతర కార్యములను నెరవేర్చుటకు అధికారమును, దేవవర ప్రసాదమును ఇచ్చడు దేవద్రవ్యానుమానమే గురుత్వము. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము యొక్క ఆధారము ప్రకారము యేసు ప్రభువు ఎప్పుడు గురుత్వాన్ని స్థాపించారండి? యేసు ప్రభువు కడరారాత్రి ఆ భోజన సమయంలో అవును కదా, పవిత్ర గురువారం నాడు యేసు ప్రభు గురుత్వమును స్థాపించినట్లుగా మనకు తెలుసు అన్నమాట. తన యాజకత్వాన్ని ప్రియులారా గమనించండి, శ్రద్ధగా ఆలకించండి. నిత్య యాజకుడైనటువంటి యేసు ప్రభువు తన యాజకత్వాన్ని, గురుత్వాన్ని అభిషేకింపబడినటువంటి గురువులతో పంచుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ఆజ్ఞాపించారో, ఎప్పుడైతే యేసు ప్రభువు దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ఆజ్ఞాపించారో, ఆ సమయములో అపోస్తులందరూ కూడా యేసు ప్రభుని యొక్క ఆ ఒక వాక్కు ద్వారా, ఆ ఒక వాక్యపు శక్తి ద్వారా గురువులుగా అభిషిక్తులయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారందరూ కూడా గురువులుగా అభిషిక్తులయ్యారు. గురువు అపర క్రీస్తు అనగా రెండవ క్రీస్తును పోలినవాడు అని అర్థము. కంటికి కనబడని మహిమానుతుని ప్రసాదించే అపర క్రీస్తు గురువు అని అన్నారు పునీత అగస్టిన్ గారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి దైవ సేవ కోసము జీవితాన్ని త్యాగము చేసి, కుటుంబానికి కూడా దూరముగా ఉంటూ విచారణ ప్రజలనే కుటుంబముగా భావిస్తూ అందరినీ కూడా దైవ బాటలో నడిపే శక్తియే ప్రియులారా గురువు. జ్ఞానస్థానము ఇవ్వాలంటే గురువు కావాలి, పేరు పెట్టాలంటే గురువు కావాలి, పెళ్లి చెయ్యాలంటే గురువు కావాలి, చివరికి మనము మరణించినప్పుడు ప్రార్థన చేసి మన ఆత్మను పరలోకానికి పంపించాలంటే కూడా అక్కడ గురువు కావాలి. దివ్య బలి పూజలో ఒక సాధారణ గోధుమ అప్పాని క్రీస్తు శరీర రక్తముగా మార్చి జీవాహారముగా మనకు అందిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి ఈ గురువు
ఒక ఫాదర్ గారు గురుత్వము గురించి ఒక పుస్తకములో ఈ విధముగా రాస్తూ ఉన్నారు. అందరూ నా వాళ్ళే, నేను అందరి వాణి అని జీవించేదే గురుత్వపు జీవితము. గురుత్వ జీవితము అనగా తల్లిదండ్రులను వదులుకొని, బంధుప్రీతి తగ్గించుకొని, కోరికలను అదుపులో పెట్టుకొని, జీవిత గమ్యము గుర్తించుకొని, నిరాశ నిష్క్రహలు తొలగించుకొని, ఆత్మవిశ్వాసము పెంచుకొని, ప్రభువు పలుకులు అందుకొని, పవిత్రతను అలవరుచుకొని, ప్రభు చిత్తము తెలుసుకొని, ప్రభువు బాటలో నడుస్తూ 10 మందిని తనతో పాటు నడిపించేదే గురుత్వ జీవితము అని ఒక ఫాదర్ గారు ఇదిగో ప్రియులారా తాను రాసినటువంటి ఒక పుస్తకములో రాస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రతి గురువు ఎంతో త్యాగకరమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉంటారు. ప్రతి గురువు ఎంతో త్యాగకరమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉంటారు. కనుక అటువంటి త్యాగకరమైనటువంటి జీవితమును జీవిస్తున్నటువంటి ఆ గురువు కోసము మనము ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనము వారి కోసం మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క గురువు కోసం మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మీ యొక్క ప్రార్థన ప్రియులారా మాకు ఎంతో అవసరము. మీ యొక్క ప్రార్థన మాకు ఎంతో అవసరము. రోజు మనము చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి అభిషిక్తులైనటువంటి గురువుల కోసం మనము ప్రార్థన చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేద్దాం. రెండవదిగా, ప్రతి గురువులను మనము ఏం చేయాలి? గౌరవించాలి. ఏం చేయాలండి? గౌరవించాలి. ప్రతి గురువులను మనము గౌరవించాలి. ప్రియులారా, ఎప్పుడు కూడా ఒక గురువు యొక్క మనస్సును మనము బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా మనము ఒక గురువుని యొక్క మనస్సును మనము బాధ పెట్టకూడదు. ఎందుకంటే గురువు అటువంటి త్యాగకరమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నాడు. తన సొంత తల్లిదండ్రులను, తన సొంత సహోదరులను, తన సొంత పుట్టింటిని వదిలిపెట్టుకొని ఇదిగో వేరే యొక్క ప్రదేశమునకు వెళ్ళి దైవ సేవను మీకోసము, ప్రజల కోసము సేవను చేస్తూ ఉండగా మనము వారిని గౌరవించాలి. వారి కోసం మనము ప్రార్థన చేయాలి. వారి యొక్క మనసును ప్రియులారా మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే దేవుని యొక్క పిలుపు. దేవుడు ఒక గురువును అభిషిక్తుడుగా చేసినప్పుడు అతనికి ఎంత మంచి జ్ఞానం ఉంది అని చూడరండి. దైవ పిలుపు మన కుటుంబం నుండి కూడా దైవ పిలుపు రావాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, మా పిల్లలకి దైవ పిలుపును ప్రసాదించండి అని మీరు మీ బిడ్డల కోసము మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ రోజుల్లో గురువులు తగ్గిపోతూ ఉన్నారు? నేను ఒక సభ గురువు. మా యొక్క సభ పేరు క్లెరిషియన్ సభ అని. మా యొక్క సభ స్థాపకుడు పునీత అంతోని మరియా క్లారెట్ గారు 175 సంవత్సరాల క్రితము స్పెయిన్ దేశములో ఈ యొక్క సభను స్థాపించారన్నమాట. ప్రస్తుతము మా యొక్క సభలో ఇంచుమించు 3000 మంది గురువులు 70 దేశాలలో కంట్రీస్లో సేవను అందిస్తూ ఉన్నారు. ఇంచుమించు 4000కు పైగా గురువులు మరణించి ఉన్నారు. కానీ ప్రస్తుతము మేము మా యొక్క సభలో చూస్తూ ఉంటే గురువులు చాలా తగ్గిపోతూ ఉన్నారు. ఇంకా మా యొక్క క్లెరిషియన్ సభలో మా యొక్క ప్రొవిన్స్లో ఒక గురువు అవ్వాలంటే ఇంకా 3 సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి. ఎందుకంటే థియాలజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారనమాట ఇద్దరు. సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానీ, ఫోర్త్ ఇయర్లో ఎవరు కూడా లేరు. 3 సంవత్సరాలు మేము వెయిట్ చేయాలన్నమాట. నేను గురువుగా సెమినార్లో జాయిన్ అయినప్పుడు మేము 32 మంది 10th క్లాస్ తర్వాత మేము జాయిన్ అయ్యాం. 32 మంది. కానీ చదివి మేము చివరి స్థాయిలోనికి థియాలజీ దైవశాస్త్రము 4th ఇయర్కి మేము వచ్చినప్పుడు మిగిలినది కేవలము 3 మాత్రమే. 32 మందిలో మిగిలినది కేవలము 3 మాత్రమే. అదే చెప్తున్నాను కదా, దేవుని యొక్క పిలుపు అటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మనము ఏం చేయాలి? గురువుల కోసం మనము ప్రార్థన చేయాలి. గురువులను మనము గౌరవించాలి. నా యొక్క వ్యక్తిగత జీవితము చూస్తూ ఉంటే నేను అసలు అనుకోలేదు నేను ఈ యొక్క తెలుగు రాష్ట్రంలోనికి వచ్చి ఈ తెలుగు ప్రజలకు మీకు నేను సేవ చేస్తాను అని. నేను పుట్టినది కేరళ రాష్ట్రములో. నా యొక్క మాతృభాష మలయాళం అనే మాట. నా అమ్మ నాన్న అందరూ కూడా కేరళలో ఉంటున్నారు. ప్రస్తుతం వారు ఉద్యోగము కోసము కర్ణాటకకు వచ్చి మంగళూరులో వారు అక్కడ స్టే చేస్తూ ఉన్నారు. మా కేరళ రాష్ట్రంలో మేము తినే ఆహారము వేరే, ఇక్కడ తినే ఆహారము వేరే. మీకు తెలుసా? మేము అక్కడ తినే బియ్యము బాయిల్డ్ రైస్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి రైస్ కాదు. ఓకేనా? కానీ
మేము ఆంధ్రప్రదేశానికి వచ్చాము, తెలుగు రాష్ట్రంలో సేవను అందిస్తున్నాము అని చెప్పేసి మేము ఇక్కడిది ఆహారం మాకు పడదు, ఇక్కడ కూర మాకు పడదు అని చెప్పుకొని మేము తిరిగి వెళ్ళిపోతున్నామా? తిరిగి వెళ్ళిపోవట్లేదు అనమాట. మేము మీతో పాటే ఉంటూ మీతో పాటే మేము అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాము. ఇదిగో మీకు సేవను అందిస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, త్యాగకరమైనటువంటి ఒక జీవితమును గురువు జీవిస్తూ ఉండగా ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దానిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా గురువు దగ్గరికి వచ్చి పెద్ద మాటలు మాట్లాడరండి. అంటే వారితో గొడవలు చేసుకోరండి. వారిని గౌరవిస్తారు, వారి యొక్క మాటను గౌరవిస్తారు, మరియు ప్రతిరోజు వారి కోసము ప్రార్థన చేస్తారు. ఒక గురువు యొక్క మనస్సును గాయపరిస్తే, ఒక గురువును మనము అగౌరవపరిస్తే అది ఎవరిని అగౌరవపరిచినట్టు తెలుసా మీకు? ఎవరిని? దేవుని అగౌరవపరిచినట్లు. ఒక గురువు యొక్క మనస్సును మనము బాధపరిచినట్లయితే అది దేవుని మనము బాధపరిచినట్లు. అప్పుడు దేవుడు చాలా బాధపడతారు. బాధపడడం మాత్రమే కాదండి, బాధపడడం మాత్రమే కాదు, దేవుడు ఏం చేస్తారు తెలుసా? దేవుడు వారి మీద కోపపడి వారిని శిక్షిస్తారు కూడా. నేను ఇక్కడ మిమ్మల్ని భయపడడం కాదండి, దయచేసి అలాగా అర్థం చేసుకోకండి. పరిశుద్ధ గ్రంథములోనే మనకు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా, చాలా సాదృశ్యాలు, చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఒక ఉదాహరణ మీ ముందు చెప్పాలంటే, రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయము పరిశుద్ధ వచనముల 16 నుండి 23 వరకు మనము చదువుతూ ఉంటే అక్కడ ఒక రాజుని మనము చూస్తూ ఉన్నాం. మీకు తెలుసా రాజుని పేరు? తెలుసా మీకు? రాజుల దినచర్య 2వ గ్రంథంలో ఒక రాజుని మనము చూస్తూ ఉన్నాము. ఆ రాజుని పేరు ఉజ్జియా రాజు అని. ఆయన పేరేమిటి? ఉజ్జియా రాజు అని. ఆయన చేసిన తప్పేమిటి తెలుసా మీకు? ఆ ఉజ్జియా రాజు చేసిన తప్పేమిటి తెలుసా మీకు? దేవుడు ప్రత్యేకముగా అభిషేకించినటువంటి యాజకుల యొక్క మాటను ఆయన ధిక్కరించాడు. దేవాలయములో పరిశుద్ధ పీఠము ఎక్కి ఆ బలిని అర్పించే ఆ ఒక స్థానము, ఆ ఒక అధికారము, పర్మిషన్ ఎవరికి ఉంది? కేవలము యాజకులకు మాత్రమే ఉంది. రాజు ఆ ఒక రాజ్యమును ఆడళితం చేస్తున్నాడేమో, గొప్పవాడేమో, కానీ దేవుడు రాజునికి ఆ పీఠము ఎక్కి బలిని అర్పించే అధికారము మాత్రము ఇవ్వలేదండి. ఇంకా ఆ రోజుల్లో దేవాలయములో బలిపీఠం ముందు ధూపార్చన చేయుటకున్నటువంటి అధికారము కూడా, పర్మిషన్ కూడా కేవలము దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి యాజకులకు మాత్రము ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఉజ్జియా రాజు ఇది చూస్తూ ఉండగా ఆయన గర్వముతో ఏమనుకున్నాడు? నేను కూడా ఈ పని చేయాలి, నేను ఎందుకు ఈ పని చేయకూడదు? గురువులు మాత్రమే ఇది చేయవలసింది, యాజకులు మాత్రమే ఇది చేయవలసింది. నేను ఈ సామ్రాజ్యానికి అధిపతి, రాజు, అప్పుడు నాకు సర్వ హక్కు, అధికారము ఉంది అని ఆయన అహంకారముతోనూ ఇదిగో ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కూడా యాజకులు ఇదిగో ఉజ్జియా రాజును హెచ్చరిస్తూ ఉన్నాడు, రాజా నువ్వు ఈ పని చేయకూడదు, దీనికి నీకు పర్మిషన్ లేదు, ఇది కేవలము యాజకులు మాత్రమే చేయవలసినటువంటి కార్యము, పని అని చెప్పినా కూడా ఈ ఉజ్జియా రాజు గురువుల యొక్క, యాజకుల యొక్క మాటను వినకుండా వారిని అగౌరవపరుచుకొని వారి యొక్క మాటను ధిక్కరించి ఏం చేశాడు? పీఠము ఎక్కి ధూపార్చన చేశాడు. అంతే, జస్ట్ ధూపార్చన చేశాడు. దీనిని చూసినటువంటి దేవుడు చాలా చాలా కోపపడినట్లుగా ప్రియులారా బైబిల్లో రాయబడి ఉన్నది. యాజకుల యొక్క మాటను ధిక్కరించినందుకు, గురువుల యొక్క మాటను ధిక్కరించినందుకు దేవుడు ఉజ్జియా రాజునికి ఇచ్చినటువంటి శిక్ష ఏమిటి తెలుసా మీకు? కుష్ఠరోగము. బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, ఉజ్జియా రాజు కుష్ఠరోగముతోనే మరణించాడు అని రాయబడి ఉంది. కారణం ఒకటే, గురువులు చాలాసార్లు చెప్పారు, ఆ యాజకులు చాలాసార్లు చెప్పారు, రాజా నువ్వు ఈ పని చేయకూడదు, ఇది నువ్వు చేసే పని కాదు అని. కానీ వారి యొక్క మాట వినలేదనే మాట. ప్రియులారా, కనుక మనము కూడా మనకు సేవను అందిస్తున్నటువంటి గురువులను మనము గౌరవించాలి, మరియు వారి కోసం మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రియులారా, మేము గురువు అయినప్పటికీ మీరు మమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. మేమేదో పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవదూతలు, మొత్తం సర్వశక్తి మొత్తం మేము పొందిన వాళ్ళు అని మీరు మమ్మల్ని అనుకోకూడదు. మేము కూడా మీలాంటి సామాన్య ప్రజలే.
మాకు కూడా కొన్ని పొరపాట్లు మా జీవితంలో జరుగుతాయి. మాకు కూడా వీక్నెస్, హ్యూమన్ వీక్నెస్ అనేది, మానవ బలహీనత అనేది ఉందన్నమాట. అప్పుడు ఆ మానవ బలహీనత నుండి బయటపడాలంటే మీ యొక్క ప్రార్థన సహాయము కూడా మాకు ఎంతో అవసరము. ఇంకా మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నట్లుగా, మిమ్మల్ని దేవుని యొక్క ఆ మార్గంలో నడిపించడానికి ఆ ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని పొందాలంటే మీ యొక్క ప్రార్థన ప్రియులారా మాకు ఎంతో అవసరము. సైతాను యొక్క శోధనకు చిక్కుకోకుండా ఎల్లప్పుడూ కూడా సన్మార్గములోనే పయనించేటట్లుగా మేము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితమును ఎల్లప్పుడూ కూడా కొనసాగించుకొని జీవించడానికి మాకు మీ యొక్క ప్రార్థన సహాయము కూడా ఎంతో అవసరం ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఈరోజు మనము గురుత్వమును గురించి ధ్యానిస్తూ ఉండగా ప్రియులారా, ప్రతి ఒక్క గురువుల కోసం మనము ప్రార్థన చేద్దాం. ఒకవేళ మన యొక్క జీవితములో ఎప్పుడైనా మన యొక్క బలహీనత వలన మనము గురువుల యొక్క మాట వినకుండా, గురువులను మనము వారి యొక్క మాటలు ధిక్కరించి ఉండేడల, వారి యొక్క మనస్సును మనము బాధపెట్టిన ఎడల దేవునితో మన్నింపు అడుగుదా. ప్రత్యేకంగా ఆ గురువులని సమయము దివ్యబలి పూజలు సమర్పించి వారి కోసం మనము ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి లేచి నిలబడండి. రెండు చేతులను జోడించుదాం. ఒక నిమిషము కళ్ళు మూసుకుని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని సంపూర్ణంగా యేసు ప్రభువునకు సమర్పించుదాం. మన యొక్క ప్రతి అవసరాలను ప్రభువునకు సమర్పించి దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. మన ఈ విచారణలో, కోకతీడుల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క గురువుల కోసము ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ప్రస్తుతం మీకు ఎన్నో ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నటువంటి మీ విచారణకర్త మరియరత్నం ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయండి. మనకెన్నో విధాలుగా ఫాదర్తో కలిసి సేవను అందిస్తున్నటువంటి సోషల్ సర్వీస్ సెంటర్లో ఉన్నటువంటి సుధాకర్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి ప్రియులారా. మీ ప్రార్థన నాకెంతో అవసరం. గురువులకు మంచి ఆరోగ్యము ప్రసాదించాలని, మీ కుటుంబం నుండి ఎవరైనా గురువులు ఉండేలా వారి కోసం ప్రార్థన చేయండి. దైవ పిలుపు కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబం నుండి కూడా మీ ఒక గురువు, ఒక అమ్మగారులు ఆవాలి. దాని కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, మా బిడ్డలకు కూడా దైవ పిలుపును ప్రసాదించండి అనే ప్రార్థన చేయండి. మన కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించుదాం. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యొక్క సమయం దేవునికి సమర్పించండి. అందరూ ఒకవేళ ఇక్కడ లేరేమో, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా సమయము ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో సమర్పించి వారి కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్న ఎడల వారి కోసం ప్రార్థన చేద్దాం. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారిని యేసయ్య తాకి స్పర్శించి వారికి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నారా? మీ యొక్క సమస్యలను ప్రభువునికి సమర్పించండి. మన యొక్క సమస్యలోనికి ప్రభుని ఆహ్వానించుదాం. ప్రభువా, ప్రస్తుతం మేము అనుభవిస్తున్నటువంటి మా యొక్క సమస్యలు ఇదిగో ప్రభువానికి సమర్పిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క సమస్యల నుండి ప్రభువా మాకు సంపూర్ణ విడుదలను ప్రసాదించండి అని ప్రార్థన చేద్దాం. మీ యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేయండి. చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానమును, మంచి బుద్ధిశక్తిని ప్రసాదించాలని, చదివి మంచి ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి బంగారపు భవిష్యత్తును దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఈ మనవులను మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ద్రాక్ష
ద్రాక్షారసపములు కష్టార్జిత భూఫలముల్ ద్రాక్షారసపములు కష్టార్జిత భూఫలముల్ అనురాగభరిత పుష్పాంజలుల అర్పింతుము ప్రభుగై కొనుమా అనురాగభరిత పుష్పాంజలుల అర్పింతుము ప్రభుగై కొనుమా ఫల పుష్పాదులతో మాతనసు మమతలను మాతనువు చేష్టలను మా మనసు మమతలను మాతనువు చేష్టలను మా జీవితములే కానుకగా అర్పించమేమిట చేరితిమి మా జీవితములే కానుకగా అర్పించమేమిట చేరితిమి ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేము అర్పించు కానుకలను దయతో స్వీకరింపము. అబ్రహామునకును అతని సంతతి వారికిని నీవు వాగ్దానము చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు దీవింపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము ఒసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయును వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును
నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత అన్నమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయను వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ
నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. సరిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన కోకతిడల్ పాలక పునీతురాయల పునీత అన్నమ్మ వారి యొక్క మహోత్సవమును కొనియాడుటకు మనల్ని మనము ఆధ్యాత్మికముగా సిద్ధపరుస్తూ ఉండగా దేవుడు మనమందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలని, దేవుడు తన యొక్క సేవ కోసము ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క గురువులను ఆశీర్వదించి దీవించాలని, మన కుటుంబములో కూడా దేవుడు దైవ పిలుపును ప్రసాదించాలని యేసయ్య మనకు నేర్పించిన ఆ గొప్ప ప్రార్థన, పరలోక ప్రార్థన ద్వారా అందరము కూడా రెండు చేతుల పైకెత్తి విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. అందరికీ శాంతి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేగ పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేగ పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేగ పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమే యొక్క పాపములను పరిహరించు ప్రభువు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రాన్ని కాను, కానీ కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను స్వామి. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. हे प्रभु येसुदेवा नीवे कदा निरीक्षण करुणतो कावरवा नीयन्ने मानम्मिका दिव्यानादा दीनरक्षा పాపములను పరిహరించు దివ్యానాదా దీనరక్ష పాపములను పరిహరించు రావా రాజా మమ్మేలను మారుదీని అలంకరింప రావా రాజా మమ్మేలను మారుదీని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరవా నీయందే మానమ్మిక ముక్తి మార్గం మాధుదేవా కలకాలము కాంక్షించుచు ముక్తి మార్గం మాధుదేవా కలకాలము కాంక్షించుచు మహిమన్ మాకు చూపుము నీవే మాధు మహిలో రక్ష మహిమన్ మాకు చూపుము నీవే మాధు మహిలో రక్ష హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరవా నీయందే మానమ్మిక అమృతమైన ఆహారమా
కరుణతో కవరవా నీయందే మానమ్మిక. పునీతిన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనను ఆదరించండి. ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట చిత్తుల చేతిలో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తలంప నెరవేరినట్లును మన విచారణ గురువుల వీడేసి గురువుల పూజించిన గురువుల శుక్రం తలంప నెరవేరినట్లును అన్నమ్మ గారి మహోత్సవంకు దేవుడు మంచి వాతావరణాన్ని దయచేయమని పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. ప్రియ దైవ ప్రజలారా, మనం ఈరోజు నవదిన పూజ ప్రార్థనలు 7వ రోజు పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాం. రేపు 8వ రోజులో ప్రవేశించబోతూ ఉన్నాం. నవదిన పూజా ప్రార్థనలు రేపు 8వ రోజు 24వ తేదీ బుధవారము. రేపు మనకు పూజను సమర్పించి దైవ సందేశాన్ని అందించడానికి రాబోతున్నటువంటి గురు శ్రీ వి ప్రకాష్ మధురవాడ విచారణకర్తలు రేపటి కార్యక్రమాన్ని మనకు నడిపించడానికి రాబోతూ ఉన్నారు. రేపు మనం ధ్యానించబోయే అంశము జ్ఞాన వివాహము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సప్త సంస్కారాలు మన రక్షణకు సాధనాలు. ఇవి నిర్వర్తించబడేది గురువుల ద్వారా మాత్రమే. గురువుల ద్వారా మనం ఈ సప్త సంస్కారాలను స్వీకరిస్తాము. గురుపట్టము బిషప్ గారు ఇస్తారు మామూలుగా. అంటే ఈరోజు మన ప్రధాన అర్చకులు ఫాదర్ సంతోష్ గారు గురుపట్టాన్ని గురించి చాలా చక్కగా సందేశాన్ని అందించారు. గురువు అంటే ఎవరు, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, గురువు చేసే పనుల్లో ఇతరులు దూరకూడదు అని, గురువు చేయవలసిన పనులు గురువు చేయాలి, ఇతరులు చేయవలసిన పనులు ఇతరులు చేయాలని, మరియు గురువు లేనిదే మన కథోలిక శ్రీసభ నడవదు అని. ఎందుకంటే గురువు క్రైస్తవుడు జ్ఞానస్నానము పొందినది మొదలు మరణించినంత వరకు కూడా గురువు అవసరము ఉంటుంది. అందుకే అటువంటి సేవలు అందిస్తున్నటువంటి గురువులను గురించి ప్రార్థన చేయండి అని ఫాదర్ గారు చక్కటి సందేశాన్ని అందించారు. కావున మరి చక్కటి సందేశాన్ని అందించారు, పూజాబలను సమర్పించారు. కావున నా తరపున మీ తరపున మనందరి తరపున ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఫాదర్ గారిని చిన్న సత్కారం కూడా ఉంటుంది. కావున ఫాదర్ గారిని పీఠ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. పీఠ ముందుకి ఫాదర్ గారిని వచ్చి మన సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.
ఫాదర్ గారిని సత్కరించడానికి కె అన్నమ్మ బాబ్జీ, వీరు సాగర్ నగర విచారణకు చెందినటువంటి వారు ఫాదర్ గారిని సత్కరించడానికి ముందుకు వచ్చారు. కావున అన్నమ్మ బాబ్జీ వారి కుటుంబము, దేవుడు మరి వారి కుటుంబాన్ని దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మంచి మనసుతో ముందుకు వచ్చి ఫాదర్ గారిని సత్కరించినందుకు మనందరి తరపున వారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సో రేపటి దినాన్న సకాలంలో హాజరై 5:30కి జపమాల, వెంటనే దివ్య పూజాబలి. కావున సకాలంలో అందరూ పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాను. లేచి నిలబడుదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలెనని నీవు చిత్తగించుతివి. ఈ అద్భుతమైన పరమ రహస్యముల ద్వారా మానవులందరూ నీ నుండి మరల జన్మింపవలెనని సంకల్పించుతివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తతనొసగు ఆత్మతో పవిత్రపరపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అన్నమ్మవారికి నవదిన ప్రార్థన. మా పాలక పునీతురాలైన అన్నమ్మగారా, మీరు సంరక్షణకు మరియకిచ్చిన తర్ఫీదు, దేవుడు మీకిచ్చిన మీ సంపూర్ణ సహకారము మాకందరికీ ఉత్తమ మాతృక దైవ పరిపాలన యందు మీకు గల అచంచల విశ్వాసం, ఆరాధ్యం, దేవుడు మీకు బిడ్డలను ఆలస్యంగా ఇచ్చిన దైవ చిత్తానికి మీరు చూపిన వినయ విధేయతలు, వయస్సుమైన దైవ కృపకే వేచి ఉండిన మీ దీక్ష మేము సార్థక నామధేయురాలుగా తీర్చిదిద్దింది. దైవ వరప్రసాదముతో నిండిన మరియను కుమార్తెగా కని అన్నమ్మగా వరప్రసాదముగా నిలిచారు. అట్టి కుమార్తెను దేవునికి సమర్పించిన ఉత్తమ కుటుంబిని మీరు. సంతాన భాగ్యము లేని దంపతులు దైవ చిత్తానికై వేచి ఉండినట్లను వారి కొరకు మధ్యవర్తిగా నుండి వారు సంతాన వరములు పొందినట్లు ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత అన్నమ్మ వరప్రసాదమగార మరియమాత తల్లి, దేవుడు మీకు బిడ్డను ప్రసాదించిన తరుణంలోని నా గర్భఫలాన్ని, నాలోనున్న శిశువును మీకే సమర్పిస్తున్నాను. ఈ అర్పణను నా నుండి స్వీకరించు దేవా అని దేవునికి అర్పించారు. మరియు జన్మించినప్పుడు నేను ఈమెను, ఈమె ద్వారా కలుగు సంతానమును, సంఘమును సాతాను తంత్రముల నుండి విముక్తిని పొంద మీ సంరక్షణలోనే ఉంచుచున్నాను అని ప్రార్థించిన దైవ మనిషి మీరు. స్వర్గీయ మధ్యవర్తి యోగు పునీత అన్నమ్మ గారు గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా ప్రసవ వేదనలో ఉన్న వారికి సుఖప్రసవం జరిగినట్లు వేడుకొనండి. తల్లిగా పోతున్న వారందరి కొరకు, వారిలో నుండి బిడ్డల కొరకు బహుగా ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత అన్నమ్మ గారా, జ్వాకీము ప్రియ ధర్మపత్ని శ్రీ యేసుని అమ్మగారా, ప్రభుని రక్షణాన కృపను మానవులందరూ పొందినట్లు ప్రార్థించండి. మీరు మరియను దైవమాతగా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లు మేము కూడా మా బిడ్డలను సన్మార్గంలో పెంచినట్లు వేడుకోనండి. పుట్టబో బిడ్డలు దైవిక దానమని వారి తల్లిదండ్రులు బంధుమిత్రాదులు గ్రహించి ఆడమగ సంతానమును సమానముగా తమ ఇంటికి, వంశానికి, మానవ జాతికి అవసరమని తెలుసుకున్నట్లు వేడుకోనండి. మీ భక్తులలో కృప మీద కృప పొందిన అనేక మంది పునీతులు, బాల తెరెసా, మదర్ తెరెసా, మరియ గొరెటు వంటి త్యాగనిరత కన్యకామణులు, జాన్ మరియు వియాని, మాక్సిమిలియన్ కోల్బే వంటి అంకిత భావం గల గురువులు ఈ తరుణంలోనే తయారగునట్లు ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేతానిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మహిమ పొందిన పునీత అన్నమ్మ గారా, దేవుని తల్లి మరియా, మీ కుమార్తెగా ఉండి మీకు లోబడి ఉండెను కదా. మహోన్నత దేవుడు మిమ్ము ఎన్నుకొని చూపిన మహాకృపను, మిమ్ము అలంకరించిన వరప్రసాదములను చూసి అతిశయపడుచున్నాను. మిమ్ము గౌరవించి ప్రేమింప మీ శరణు వేడుక ఎల్లప్పుడూ ప్రయాసపడుదును. నా జీవితమునంతటిని యేసునాథునికి, కన్య మరియమ్మకును మీకును సమర్పించున్నాను. నేను దైవ జ్ఞానంతో పరిశుద్ధినిగా జీవించి మోక్షమునకు పాత్రునిగా అగునట్లు నా కొరకు ప్రార్థింపవలెనని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అన్నమ్మ గారికి ప్రార్థనావళి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నిరుపతి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకతృత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. పితాత్ముల యొక్క వరప్రసాదమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. జ్వాకీము గారికి పత్ని అయిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. దేవమాతకు తల్లి అయిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. దేవదూతల యొక్క ఆనందమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ద్రాక్ష రెమ్మవైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. గొర్రెల కాపరులుగా జీవించిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. కానరాని భర్తను బంగారు వాకిలి వద్ద కలిసిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. దైవ సందేశము ద్వారా గర్భము ధరించిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ప్రవక్తలకు సంతోష కారణమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. మేఘ ప్రకాశితమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. విద్యార్థులకు తెలివిని ఒసగు పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. విధేయతకు అద్దమైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. గృహిణుల
దీనులకు ఏలికరాలువైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. స్త్రీ కార్మికులకు పాలకురాలువైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. గర్భవతులకు తల్లివైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. మఠకన్యులకు పట్టుగొమ్మవైన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ప్రయాణికులకు తోడుగా నుండు పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. వరముల తల్లి అని పేరు మోసిన పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థనను ఆదరించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. పునీత అన్నమ్మ గారా, మీరు అనుసరించిన దైవ కార్యములను పుణ్యములను మేమును సక్రమంగా అనుసరింప సర్వేశ్వరుడు మాకు అనుగ్రహమును పాలించుడులాగన మనవి చేయండి. మరి ముఖ్యముగా ఒక దినమున పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ సకల దూతల పునీతుల సహవాసములో మేము మేల్కొని యేసునాథుని యొక్క ముఖమును దర్శించు భాగ్యమును మాకు దయచేయండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయమున నేను ఇక్కడికి వచ్చి మీ కొరకు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించి వాక్య పరిచర్య చేయుటకును అదేవిధంగా ఈ యొక్క నవదిన ప్రార్థనను నడిపించుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి నన్ను ఆహ్వానించినటువంటి మీ విచారణకర్త మరి రత్న ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. దీవించి బ్రో